జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో అన్నదాతల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. రుణమాఫీ ఇంకెప్పుడు చేస్తారంటూ రైతు వేదికకు తాళం వేశారు రైతులు. వ్యవసాయ శాఖ అధికారిని ఘేరావ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన మేరకు షరతులు లేకుండా 2 లక్షల వరకు రుణమాఫీ చేయాలని, రైతు భరోసా వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. తుమ్మలాసరికి ఏ విషయం తెలియదు, మీకు వెళ్తాయండి. మరి ఏడ బ్యాక్ ఉన్నది, ఏడ పంట ఎత్తాము. కుటుంబానికి 2 లక్షలు కదనే. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో అన్నదాతలు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. రుణమాఫీ ఇంకెప్పుడు చేస్తారంటూ రైతు వేదికకు తాళం వేశారు రైతులు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సందీప్ రావు అందిస్తారు. సందీప్ రావు, చెప్పండి, ఇంతవరకు రుణమాఫీ విషయంలో ఒక క్లారిటీ కూడా ఇవ్వలేకపోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. రైతులేమో ఆగ్రహం తెచ్చి నిరసనలు, ఆందోళనలు చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఇవాళ రైతులైతే మరొక్కసారి కూడా ఇవాళ రోడ్డెక్కారు. అలాగే ఈ క్రమంలో ఇవాళ రైతు వేదికకు చేరుకొని జగిత్యాల కోరుట్ల నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో ఇవాళ రైతంతా కూడా వాళ్ళంతా ఇవాళ అయితే ఆ రైతు వేదికకు సంబంధించి వ్యవసాయ శాఖ అధికారులు అక్కడికి రావడం జరిగింది. ఈ క్రమంలో వీరంతా కూడా రైతులు తరలి వచ్చిన పరిస్థితి మనకు కనిపించింది. అయితే గతేడాది జూన్ ఈ మాసంలోనే తమకు రైతు బంధు వచ్చింది. అలాగే ఈ సంబంధించినటువంటి రుణమాఫీ కూడా జరిగింది. మరి ఇప్పుడు ఈ సంవత్సరం ఎందుకు డిలే అవుతోంది? మా గ్రామం ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోనే ప్రధానమైనటువంటి ప్రాంతం ఇది. ఇక్కడ మెజార్టీ ప్రజలకు ఇంకా రుణమాఫీ కాలేదంటూ అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ శాఖ అధికారిని నిలదీశారు. ఎందుకంటే రైతులంతా కూడా ఇవాళ జగిత్యాల జిల్లా వ్యాప్తంగా రైతులంతా కూడా తరలి రావాలి. ఎందుకంటే ఉన్నతాధికారులతోటి వాళ్ళందరికీ కూడా వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి రైతుల సమస్యలపై మాట్లాడే ప్రయత్నం చేశారు. కానీ అది పూర్తిగా గందరగోళంగా మారినట్టు మనకు అర్థమవుతుంది. ఎందుకంటే జూలై మాసంలోనే లాస్ట్ ఇవ్వడం జరిగింది కేసీఆర్ సర్కార్ హయాంలో. మరి ఇప్పుడెందుకు ఇంత ఇబ్బంది జరుగుతున్నట్టు నిలదీశారు. ఈ క్రమంలో ఇబ్రహీంపట్నం మండల రైతు వేదికకు తాళం వేసి నిరసన తెలిపారు. అయితే ఆ తాళం వేసిన క్రమంలో తమను అరెస్టు చేసినా కూడా ఎంతవరకైనా సరే ముందుకెళ్తామంటూ ఈ క్రమంలో వారంతా నినాదాలు చేస్తూ జై జవాన్ జై కిసాన్ అంటూ కూడా నినాదాలు చేశారు. ఎందుకంటే వ్యవసాయ శాఖ అధికారి నుంచి సమాధానం లేదు. వారిని అడిగితే జిల్లా కలెక్టర్ అధికారి పేరు చెప్తున్నారు. వ్యవసాయ శాఖ వద్దకు వెళ్తే కలెక్టర్ వద్దకి అంటున్నారు. కలెక్టర్ వద్దకు వెళ్తే ప్రభుత్వానికి నివేదిక ఇస్తున్నామంటున్నారు. మరి తమ సమస్య ఎవరికి చెప్పుకోవాలో వీరికి అర్థం కాని పరిస్థితులు ఇవాళ మొత్తంగా దాదాపు మనకు కనిపిస్తున్న విజువల్స్ లో ఒక 20-30 మంది వచ్చినప్పటికీ కూడా ఇప్పటికే జిల్లా కలెక్టర్ కూడా వీరంతా స్వయంగా ఫిర్యాదు చేశారు. రైతు వేదికలో ఇటు ప్రజావాణిలో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా వీళ్ళ సమస్య అయితే ఇప్పటి వరకు పరిష్కారం కాలేదు. మళ్ళీ ఇప్పుడు తాజాగా అంటే మరొక పంట బయటకు వచ్చే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా తమకు రుణమాఫీ కాకపోవడము, అలాగే ఇటు రైతు భరోసా ఇవ్వకపోవడం, ఈ క్రమంలో వీరంతా కూడా ఇప్పటికే రోడ్డెక్కిన పరిస్థితి. ఈ క్రమంలో ఇవాళ కూడా రైతు ఈ వేదిక వద్దకు వచ్చి వారంతా నిరసన వ్యక్తం చేస్తూ తాళం వేయడం జరిగింది. అధికారులు వచ్చి సమాధానం చెప్పిన తర్వాతనే తాము బయటకు వెళ్తాము, తాము ఈ తాళం అందిస్తామని కూడా చెప్పడం జరిగింది. మనం చూస్తున్న విజువల్స్ లో భాగంగా ఇప్పుడు ఆ రైతు ఏఈఓ ఉన్నటువంటి అధికారిని కూడా ఆయన బ్రతిమలాడిన పరిస్థితి మనకైతే అక్కడ కనిపిస్తోంది. కానీ వారి వద్ద సమాధానం లేదు. వ్యవసాయ శాఖ జిల్లా అధికారి వద్ద సమాధానం లేదు. కలెక్టర్ వద్దకు వెళ్తే వారు పై స్థాయిలో మేము ప్రభుత్వానికి నివేదిస్తామని చెప్పడం జరుగుతోంది. మొత్తంగా 32-42 కొర్రీలు విధించడం పట్ల రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గతంలో ఈ పరిస్థితి ఎప్పుడు కూడా మనకు కనిపించలేదు. మరి ఇప్పుడెందుకు జరిగింది? గత జూన్ మాసంలోనే తమకు కేసీఆర్ సర్కార్ హయాంలో మొత్తంగా ఈ అన్ని కూడా అందినాయి. కానీ ఇప్పుడెందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే వీరంతా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ మరొకసారి ఇవాళ ఈ రైతు వేదికకైతే తాళం వేశారు. ప్రత్యూష. రైట్ సందీప్ రావు, థ్యాంక్ యూ. మాది ఇబ్రహీంపట్నం మండలం, జగిత్యాల డిస్టిక్. మాకు రుణమాఫీ కావాలని చెప్పేసి ఆవేదనతో మేము రైతు ఐక్య వేదిక దగ్గరికి రావడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, కేసీఆర్ గారు ఇచ్చే 1 లక్ష తెచ్చుకోరి, నేను రాగానే డిసెంబర్ 9 నాడు 2 లక్షలు ఇస్తా, అవి కూడా తీసుకొచ్చుకున్నా అన్నాడు. డిసెంబర్ 9 పోయింది, ఇప్పటికి 9 నెలలు గడిచినా కూడా మాకు ఇప్పటికీ రుణమాఫీ లేదు.
ఇంకో మాట ఏమన్నారంటే రేవంత్ రెడ్డి గారు ఎడమ చేత్తో దొరకబట్టుకుంటే 40,000 కోట్లు రైతులకు ఇట్లా మూవంటే ముట్టిపోతాయి అన్నాడు. ఇప్పటికి 9 నెలలు గడిచినా కానీ కూడా మాకు రుణమాఫీ లేదు. ఏదో అరకొర రుణమాఫీ అయింది కానీ రైతు బంధు నిధులు కూడా ఇప్పటికి విడుదల చేసింది లేదు. మేము అందరం ఇబ్బంది పడి రైతు ఐదిక వేదిక దగ్గరికి రావడం జరిగింది, నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఇది మా బాధ. చేయలేడు కేసీఆర్ ఉన్నప్పుడు మన జూన్ జూలైలోనే రైతు బంధు నిధులు విడుదలయ్యేటి. ఇప్పుడు పంటకాలం వానాకాలం సీజన్ పూర్తయినా కూడా రైతు బంధు నిధులు విడుదలయ్యేది. ఇప్పటికీ 2వ విడత కూడా రైతు బంధువులు నిధులు వేయడానికి టైం ఆసనమైంది. ఒక్కడో భాగం కూడా మాకు విడుదల కాలేదు. ఇది అందరి మా బాధ. అందుకనే మేము రైతు ఐక్య వేదిక దగ్గరికి వచ్చి మా నిరసన తెలుపడం